హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయన గోంగూర కొత్తిమీర తెచ్చారు. ఎలాంటి గోంగూర ఎలాంటి కొత్తిమీర తీసుకుంటే బాగుంటుందో చూపెడతాను చూసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి గోంగూరను తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాడలు ఎర్రగా ఉంటాయి కదా, ఇలాంటి గోంగూరను తీసుకుంటే పుల్ల పుల్లగా ఉంటాయి. ఈ గోంగూర ఆకులు, ఈ గోంగూరతో పప్పు చట్నీ ఏం చేసినా కూడా పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర, ఇలాంటి కొత్తిమీరని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆకులు లేతగా లేకుండా కొంచెం ముదిరిపోయినవి, కొంచెం ఎక్కువ గ్రీన్ ఉండేవి తీసుకుంటే 10 days అయినా బాగుంటాయి ఫ్రెండ్స్. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపెడతాను, చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా కొత్తిమీరని తీసుకొని పెద్ద పెద్దవి కాడలు ఉన్న వాటిని తీసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మంచివి తీసుకున్నామనుకో చాలా రోజులు నిల్వ ఉంటాయి. అందుకే నేను నిదానంగా తిప్పుతూ ఏ సైడ్ బాగా ఉన్నాయో అవన్నీ తీసుకొని నీట్గా సర్దుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ కొత్తిమీరలో ఏం గలీజ్ లేకుండా తీసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. కొందరు ఏం చేస్తారంటే ఎలా అంటే అలా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. దాంట్లో ఒక్కటి పాడైపోయిన ఆకున్నా కూడా పక్కనున్నవన్నీ పాడైపోతాయి. అలా లేకుండా కొంచెం టైం ఎక్కువ పట్టండి ఫ్రెండ్స్. 4 రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం టైం పెట్టి మేము నీట్గా చేసుకోవాలి. ఇలా ఇదిలిస్తున్నా మనకు దాంట్లో ఉండే చిన్న చిన్న ఆకులన్నీ కింద రాలిపోతాయి. ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నామనుకోండి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎంత నీట్గా కట్ చేశానో చూడండి. ఇంకా ఈ మిగిలిపోయిన ఆకులు నేను పాడేయను ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో ఆకులు రాలిపోయినాయి అంతేగాని అది ఏం వేస్ట్ కాకుండా ఉంది కదా. ఇంకా అందుకే వాటివి కూడా చిన్న చిన్నవి మంచివి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఏ దాన్ని అయినా వేస్ట్ చేయకూడదు కదా ఫ్రెండ్స్. చూడండి, అన్ని ఆకులు ఏవేవి ఉన్నాయి అన్నీ తీసేసి కొంచెం మిగిలింది, ఇంకా వీటిని పారేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గలీజ్ లేకుండా ఎలా నీట్గా కొత్తిమీర కట్టను క్లీన్ చేశాను. ఇంకా నెక్స్ట్ గోంగూరను కూడా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎక్కువ ఉంది కాబట్టి గోంగూర బాగా కొంచెం తాజాగా ఉండే గోంగూరను ఇట్లా క్లాత్లో వేసి తేమ పోయినంత వరకు కొంచెం పక్కన ఉన్న గోంగూరతో ఈరోజు రెసిపీ చేస్తాను. నా వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.